హాయ్ గాయ్స్, ఇప్పుడే కేరాంప్ మూవీ చూసేసి వస్తున్నాను నేను. సో మూవీ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీకే కదా, ఆ మూవీ తాలూకా ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన స్టేజ్ మీదకి ఎక్కి ఎవరినో తిట్టడం ఏదో జరిగింది, కుక్క అది ఇది అనుకుంటూ ఉరి తీయాలి, ఇలాంటి రివ్యూ ఇస్తారా ఏంటి అని చెప్పేసి. కుక్క కూడా కుక్క అని తిట్టారు అనేటప్పటికీ మా కుక్క అరుస్తుంది. ఒక నిమిషం ఆగండి చూసి వస్తాను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రొడ్యూసర్ గా ఎవరినో తిట్టారు. అయితే నాకు అర్థం కాదు, సినిమా బాగుంటే బాగుందని చెప్తారు ఎవరికైనా, వర్డ్ ఆఫ్ మౌత్, బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. ఇప్పుడు నేను చూసి వచ్చాను సినిమా, వాళ్ళు ఎవరో ఆ రివ్యూ రాసినా కూడా నేను వెళ్ళా, ఎందుకంటే కిరణ్ అబ్బవరం మీద ఉన్న నమ్మకంతో వెళ్ళాను సినిమాకి నేను. అయితే అసలు ఇది కిరణ్ అబ్బవరం ఎందుకు తీసుకున్నాడా అనిపించింది. అయితే అంటే అతని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఉన్నాయి. అతని పాస్ట్ హిస్టరీ మూవీస్ చూసుకుంటే కనుక ఆ కా కానీ లేకపోతే వాళ్ళ ఆవిడతో చేసిన సినిమా అవన్నీ కానీ బాగుంటాయి. అసలు కిరణ్ అబ్బవరం మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, దాంతో వెళ్ళాం. సినిమా బాగానే స్టార్ట్ అయింది. అబ్బాయి కూడా చాలా బాగా బాడీ లాంగ్వేజ్ అదిరిపోతుంది. అబ్బాయిది ఒక మంచి మాస్ రాగా ఉంటుంది. అతని యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే, ఏదో స్టార్ట్ అయింది మూవీ, సింపుల్ గా అట్లా బుర్ర ఏం పెద్ద పెట్టక్కర్లేదు, జాయిగా అలా వెళ్ళిపోతుంది అని చూస్తుంటే సడన్ గా నాకు అసలు మొత్తం డిస్కనెక్ట్ అయిపోయిన సీన్ ఏంటయ్యా అంటే నాకు చాలా చిరాకు వచ్చేసింది. ఆ స్టేజ్ మీద కూడా ఉంది, ఆ పాప వెనకే ఉంది. ఆయన నించుని మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఏదేదో తిడుతున్నారు. ఓకే, ఆయన ఫ్రస్ట్రేషన్ అదే ఆయన సినిమా గురించి. ఆ వెనక పాప ఉంది, ఆ పాపే సినిమాలో కూడా ఉంది. అసలు ఆ పాప చేత ఒక అద్భుతమైన సీన్ చేపించారు. అసలు నాకైతే అక్కడే డిస్కనెక్ట్ అయిపోయింది. అసలు ఎందుకు కొన్ని చాలా చూసాం మనం, చాలా సినిమాలు చూసాం ఇలాంటి ఏదో సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అన్నప్పుడు వేరే ఏదైనా ఒకటి పోనీ అదే ఉన్నా కూడా వేరేలాగా ఏమైనా చూపించొచ్చేమో అనిపించింది నాకు. నాకు అసలు నచ్చలేదు. కత్తిలిచ్చుకుని కోసేసుకోవడాలు, మాట్లాడితే నేను చచ్చిపోతాను అనుకుంటూ ఈ గురించి ఎక్కువ చూపించడంతో నాకు ఎందుకో అసలు నాకు నచ్చలేదు. అంటే ఏం ఎంకరేజ్ చేస్తున్నారు ఏమిటి అనిపించింది నాకైతేను. ఆ సినిమా అక్కడి వరకు బాగానే లాక్కుని వచ్చారా, సడన్ గా ఆ ట్విస్ట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు, నచ్చలేదు. అది కాకుండా వేరేలాగా వేరే ఏదైనా డిసీజ్ ఉందనో లేకపోతే బోల్డ్ ఉన్నాయి మనకి, ఎన్నో రకరకాల బోల్డ్ జబ్బులు నేర్పించారు సినిమాల్లో, కొత్త కొత్త పేర్లు ఏవో ఉంటాయి, అవన్నీ కూడా బయట ఎప్పుడు వినలేదు. సినిమాల్లో వెంట అలాంటిది ఏదో పెట్టి దాన్ని కొంచెం సెన్సిటివ్ గా చూపించకుండా లిటరల్లీ చిన్నపిల్లల చేత కూడా ఇలా కత్తులతో కోయించేసేలా చూపించి లిటరల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు ఆ సీన్స్ మాత్రం. మనం పాస్ట్ లో చూసుకుంటే సత్యభామ అని ఒక సినిమా ఉంటుంది, నాకు మన శివాజీ మన మంగపతి మావయ్యను అలాగే భూమిక గారు చేశారు ఆ సినిమా. ఇంగ్లీష్ మూవీ రీమేకే అది కూడాను. సో అందులో కూడా హీరోయిన్ కి ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అనేది ఉంటుంది, మతిమరుపు వాట్ ఎవర్ ఉంటుంది. దానికి కూడా ఈ లవ్ స్టోరీ ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ఆ లవ్ స్టోరీని వాళ్ళు ఎంత బాగా చూపించారు. ఆ అమ్మాయికి మతిమరుపు ఉంది, ఓకే, అది డిఫరెంట్ టైప్. కానీ ఇందులో ఈ అమ్మాయికి స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్ వస్తే ఆ అమ్మాయి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఆ రియాక్షన్స్ వల్ల హీరోకి వచ్చే కష్టాలు ఏమిటి అనేది అది ఏ రకంగా చూపించారు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఆయన ఎవరో వచ్చి తిట్టారు అని చెప్పి మీకు అంత కోపం వచ్చి చూపించేసారే, సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ కూడా అదే అంత రియాక్టివ్ గా ఉంది ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా సినిమాలో. నాకైతే సినిమా కిరణ్ అబ్బవరం కోసం వెళ్తాను అంటే మాత్రం వెళ్ళండి, లేదా ఇంకా సినిమాలో చాలా పిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళొద్దనే చెప్తాను నేను. అందులో పిల్లలు ఎంజాయ్ చేసేంత మెసేజ్ ఓరియంటెడ్ ఎలాగూ రావట్లేదు సినిమాలు ఈ మధ్యన. పోనీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా, ఏమైనా ఎంజాయ్ చేస్తారా అంటే పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళొద్దు. అసలు ఆ పిల్ల చేతి చేపించారు ఆ సీన్, అదే నాకు అసలు నచ్చలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మూవీ ఓటీటీలో కూడా వస్తుంది, ఆహాలో థియేటర్కి వెళ్ళి చూస్తా అంటే చూడండి. కిరణ్ అబ్బవరం మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. కానీ అబ్బాయి ఈ మూవీ చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఇదే క్యారెక్టరైజేషన్, ఇదే బాడీ లాంగ్వేజ్, ఇదే యాక్టింగ్ తోటి వేరే మూవీ ఏదైనా చేసి ఉంటే మాత్రం సూపర్ గా బాగుండేది. ఆర్ ఈ మూవీలోనే ఆ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కి వేరే టైప్ ఆఫ్ ఏదైనా అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం బెటర్ గా ఏమైనా చూపించుంటే బాగుండేది. ఇప్పుడు చీప్ గా ఉంది అమ్మాయి క్యారెక్టరైజేషన్. చీప్ ఇన్ ద సెన్స్ మనకి ఐటమ్ సాంగులు ఇలాంటివని కాదు నేను ఉద్దేశం. అమ్మాయికి క్యారెక్టరైజేషన్ కూడా బాగాలేదు, కోసేసుకోవడాలు, నేను చచ్చిపోతాను, ఇవన్నీ చాలా ఫ్రీగా వాడేశారు అనమాట. మనకి ఆ కళ్ళకి చూపించడం అంటే సినిమాల్లో మీరు ఏం చూడట్లేదా అండి, వైలెన్స్ యానిమల్లో చూడలేదా, ఓజీలో చూడలేదా అంటే అవన్నీ మామూలుగా మనకి ఫైటింగ్స్ లో వచ్చేవి గ్రాఫిక్స్ ఇవన్నీ అని. కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మనం చాలా సార్లు సోషల్ మీడియాలో కూడా చాలా మంది అడ్రస్ చేసి దాన్ని చాలా మంది లైఫ్ హెల్ప్ లైన్స్ ఇవన్నీ పెట్టింది కూడా ఉంది. సో మీరు అంత సింపుల్ గా దాన్ని తీసుకుని వచ్చేసి అలా చేయడం అనేది నాకు ఎందుకో ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం డెఫినెట్లీ. సో మంచి మూవీస్ రావాలి. ఏదో ఈ సినిమాతో అతని మీద ఇంప్రెషన్
ఇంప్రెషన్ పోయిందంటే అలా పోదు. అబ్బాయి టాలెంటెడ్, డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ యాక్టర్. చాలా బాగుంది అతని వరకు చూసుకుంటే, పార్ట్ బాగుంది, అతను బాగా యాక్టింగ్ చేశాడు. డెఫినెట్లీ అబ్బాయి మంచి యాక్టర్, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదే టైప్ ఆఫ్ యాక్టింగ్ కావాలి. సో ఇదే టైప్ ఆఫ్ యాక్టింగ్ అబ్బాయి ఇంకా మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా స్కోప్ ఉన్న క్యాండిడేట్ కిరణ్ అబ్బవరం. అండ్ ఇంకో క్రింజీ ప్రోమాక్స్ ఏమైనా ఉందా అంటే నరేష్ గారు. అసలు ఆయనకి ఎందుకు ఆ క్యారెక్టర్ ఇచ్చారో చాలా దరిద్రంగా ఉంది అసలు ఆ క్యారెక్టరైజేషన్ అయింది మాత్రం. అది కూడా చాలా క్రింజ్గానే ఉంది. సో నా ఒపీనియన్ అయితే అది చూస్తా అంటే చూడండి. డెఫినెట్లీ కిరణ్ అబ్బవరం అయితే చాలా బాగా చేశాడు. ఇంకా స్టోరీ ఏమైనా ఉందా అంటే స్టోరీ ఐ డోంట్ నో. స్టోరీ ఏం చేద్దాం అనుకుని ఏం చేశారో అసలు ఎందుకు అనేది నాకైతే ఏమర్థం కాదు. జోక్స్ అలా 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 కొన్ని ఓకే నవ్వుకుందాంలే ఇక్కడ బాగానే ఉంది జోక్ అన్నట్టుగా బాగానే ఉన్నాయి. కొన్ని అయితే మరి కొంచెం తుప్పాస్ జోకుల్లాగానే ఉన్నాయి, కొన్ని వల్గర్గానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ బాగుందా అంటే నాకైతే నచ్చలేదండి. యావరేజ్గా అనిపించింది నాకైతే సినిమా. అండ్ చూస్తా అంటే చూడండి. డెఫినెట్గా పిల్లలతో చూడక్కర్లేదు. కపుల్స్ వెళ్తాము, ఫ్రెండ్స్ వెళ్తాము అంటే వెళ్ళండి, ఎంజాయ్ చేసుకుంటారు. బట్ అంత డీప్గా నాలాగా అంతలాగా నేను సెన్సిటివ్ ఏం కాదు, నేను చూస్తాను సినిమాలు కానీ. బట్ నాకు ఎందుకో సంహౌ ఐ డెంట్ గెట్ కనెక్టెడ్ అనమాట. నాకు అలా కూర్చుని నేను ఇది చేసుకుంటాను అది చేసుకుంటాను అని చెప్పి ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మెయిల్ లాగా చేస్తూ అవన్నీ చేస్తే నాకు ఎందుకు ఎక్కలేదు. చూస్తా అంటే చూడండి. కిరణ్ అబ్బవరం కోసం డెఫినెట్గా చూడండి. మూవీ అయితే బాగుంది. ఆ అబ్బాయి వరకు అయితే యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ గురించి నో కమెంట్స్. అండ్ చంటి ఆ పాపతోటి చేయిపించుకున్నా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఆ సీన్. అండ్ దట్స్ ఇట్. మూవీ చూస్తా అంటే చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కిరణ్ అబ్బవరం కోసం. 3 సినిమాల్లో నేను ఈ సినిమా ఎందుకు తీసుకున్నాను అంటే కిరణ్ అబ్బవరం మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి అట్లీస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది మూవీ. చూద్దాము ఏదో ఒకటి, ఏదో ఏం చేశాడో చూద్దాం అసలు అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన అసలు నేనే ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళలేదు. నాకు యావరేజ్గానే నచ్చుతుంది, సూపర్గా నాకు నచ్చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్తో నేను డెఫినెట్గా వెళ్ళలేదు. కానీ ఓన్లీ అబ్బాయి యాక్టింగ్ చూద్దాము అసలు ఏం చేశాడు ఏంటి అనే మాత్రమే వెళ్ళాను. ఆ వరకు ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఓవరాల్గా మూవీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను నేనైతేను. అండ్ యా దట్స్ ఇట్. సో మీరు ఎవరైనా చూస్తాను అనుకుంటే కిరణ్ అబ్బవరం కోసం అయితే డెఫినెట్గా చూడండి. అండ్ రియలీ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ మోర్ మూవీస్ ఇంకా మంచివి చేయాలని కోరుకుంటున్నాను నేను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.